ఈ షెపి యాస్టకొస్తుంది రెండొద్దులకో నాడు వానల ముచ్చట్లు చెప్తూనే ఉన్నాం. వానలు పడ్డాయని ఓనాడు, మన కాడ పడతలేవని ఒకనాడు ఏదో ముచ్చట చెప్తూనే ఉన్నాం. ఎన్ని మాటలు చెప్పినా ఏ రోజు ముచ్చట ఆ రోజే ఉంటుంది కదా. అగో అట్లనే ఇయ్యాల కూడా మళ్ళోసారి వానల ముచ్చట్లు పట్టుకొచ్చినాం. చూడుర్రి. మీదిలోకి వానలు మన కాడ ఎండలు, ఉత్తరాదిన ఉరుముకుంట వానలు కొడుతుంటే మనతన శినుకు లేదు. అడుదిక్కుబడ్డ వానలకు ఇండ్లు మునుగుతుంటే మనతన వానలు పడాలని వానదేవునికి పూజలు చేస్తున్నారు రైతులు. గుజరాత్ రాష్ట్రంలో వానలు దంచుడు దంచితే ఇగో గిది పరిస్థితి. ఆడ పెద్ద పెద్ద ఏళ్లే పొంగుతున్నాయంటే చూడు ఆడ ఎట్టబడుతున్నాయో వానలు. రాజస్థాన్, కర్ణాటక, కేరళ, హర్యానా దిక్కు పొట్టు దంచినాయి వానలు. కట్టలు దిగి వరదలెళ్ళినాయి, రోడ్ల మీద మోకాల లోతు నీళ్లు ఆగినాయి. గామోపున పడుతున్న వానలకు అక్కడి పబ్లిక్ పడుతున్న తిప్పలే చిన్నగా లేదు. మళ్ళా అక్కడ వానలతోని తిప్పల పడుతుంటే ఇటు మనతాన వానలు లేక తిప్పల పడుతున్నారు రైతన్నలు. వానలు పడాలని కనపడ్డ దేవుని కల్లా మొక్కుతున్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలంలో ఉన్న మహాగాం అనేటి ఊళ్ళే వానలు పడాలని ఊరి దేవుళ్లకు పూజలు చేసిరుగా ఊరోళ్ళు. డప్పు సప్పులతో జలబిందెలు ఎత్తుకొని వచ్చుడు, పసుపు కుంకుమ చల్లుడు, బొడ్రాయికి నీళ్లు పోసుడు, శివలింగానికి పూజలు చేసుడు, వానదేవునికి మొక్కులు పెట్టుకోడు, ఊరి ముత్యాలమ్మకు కొబ్బరికాయలు కొట్టుడు. ఓ ఇట వానల కొరకు చేయని పూజలే లేవు. ఇది సూర్యాపేట జిల్లా మిర్యాల అనేటి ఊళ్ళే. వానలు పడాలని అమ్మలక్కలు జలబిందెలు పెట్టి కోలాటం ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా పిలిచిరు వానదేవుణ్ణి. అసలు పడతలేవు మరి వానలు. అందుకనే చిన్న పొల్లగాళ్ళ కాంచి పెద్దోళ్ళ వరకు బడి పొల్లగాళ్ళు కూడా అందరూ ఉయ్యాలంగిరు గీ తిరిగా వానల కొరకు. ఆడాడ తుప్పల చినుకులు వడ్డట్టు చేస్తున్నాయి కానీ పంటలకు సరిపోయేంత పెద్ద వాన పడ్డదే లేదు. మరి చూడాలే గీళ్ళు విలిచినాకనన్నా ఏమన్నా వానదేవుడు 4 చినుకులు రాలుస్తాడో లేదో అనేటిదిగా. పేరుకే వానకాలం కానీ ఉత్తరాది మీద ఉన్న పాయలం వానదేవునికి దక్షిణ లోకున్న రైతుల మీద అస్సలు కలుగుతలేదబ్బా.